హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 14th మార్చ్ 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మొదటిది, ఇటీవల ఏ దేశం స్టీఫెన్ హాకింగ్ పేరిట నాణాలను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, బ్రిటన్. వివరాలు చూద్దాము. స్టీఫెన్ హాకింగ్ నాణం విడుదల. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరిట బ్రిటన్ స్మారక నాణాలను విడుదల చేసింది. కృష్ణాబిలాలపై హాకింగ్ పరిశోధనలకు గాను వీటికి బ్లాక్ హోల్ కాయిన్గా నామకరణం చేసింది. వెండి బంగారంతో తయారు చేసిన ఈ 50 పెన్స్ నాణాల ధరను 55,795 పౌండ్లుగా నిర్ణయించడము జరిగింది. నెక్స్ట్ వన్, 2019 సంవత్సరానికి హ్యాట్రీ డిస్టింగ్విష్డ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రజాపతి త్రివేది. వివరాలు చూద్దాము. లండన్లోని కామన్వెల్త్ సెక్రటేరియట్లో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్న భారతీయుడు ప్రజాపతి త్రివేదికి ప్రతిష్టాత్మక హ్యాట్రీ డిస్టింగ్విష్డ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అవార్డు 2019 సంవత్సరానికి గాను లభించింది. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన కార్యక్రమంలో సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్, అమెరికన్ సొసైటీ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఈ అవార్డును ప్రజాపతికి ప్రదానం చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి చోటు దక్కింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ ఏ, మేఘా ఇంజనీరింగ్. వివరాలు చూద్దాము. లింగా బుక్లో మెగా ఇంజనీరింగ్, మౌలిక రంగ సంస్థ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. విద్యుత్ సబ్ స్టేషన్ను రికార్డు సమయంలో 7 నెలల లోపు నిర్మించడంతో ఈ సంస్థకు ఈ గౌరవం దక్కినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, మహమ్మద్ సతాయా ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, పాలస్తీనా. వివరాలు చూద్దాము. పాలస్తీనా ప్రధానమంత్రిగా మహమ్మద్ సతాయా పాలస్తీనా ప్రధానమంత్రిగా ఎన్నికైనారు. ప్రస్తుత పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్. నెక్స్ట్ వన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీర్ఘకాలిక వీసాను ఎన్ని సంవత్సరాలు ఆ దేశంలో నివసించడానికి విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి, 10 సంవత్సరాల పాటు. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీర్ఘకాలిక వీసాను ప్రకటించింది. నిపుణులు, వ్యవస్థాపకులు మరియు అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు 10 సంవత్సరాల వరకు రాజ్యంలో నివసించడానికి అనుమతిస్తున్నట్లుగా ప్రకటించింది. నెక్స్ట్, ఇండియా బంగ్లాదేశ్ దేశాల మధ్య ఎన్ని జాయింట్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 4. నెక్స్ట్ వన్, ఇండియా బంగ్లాదేశ్ జాయింట్ ప్రాజెక్ట్. ఇండియా బంగ్లాదేశ్ దేశాలు 4 జాయింట్ ప్రాజెక్టులు ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టులపై ప్రధానమంత్రి మోదీ మరియు షేక్ హసీనా నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. పెప్సికో సంస్థకు చెందిన చిరుతిళ్ళ బ్రాండ్ కుర్కురే మసాలా మంచికి ప్రచారకర్తగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి, సమంత. వివరాలు చూద్దాము. కుర్కురే ప్రచారకర్తగా సమంత. పెప్సికో సంస్థకు చెందిన చిరుతిళ్ళ బ్రాండ్ కుర్కురే మసాలా మంచి పేరుతో కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని నువ్వుల నూనెతో తయారు చేసినట్లుగా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్పత్తికి ప్రచారకర్తగా సీనియర్ నటి అక్కినేని సమంత వ్యవహరిస్తున్నట్లుగా సంస్థ పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల జరిపిన త్రవ్వకాల్లో హరప్ప శ్మశాన వాటిక ఎక్కడ బయలుపడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గుజరాత్లో బయలుపడింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాము. గుజరాత్లో పురావస్తు శాస్త్రవేత్తలు కృషి ఫలించింది. కచ్ జిల్లాలోని కతియా గ్రామంలో 2 నెలలుగా చేపడుతున్న త్రవ్వకాల్లో సుమారు 4,600 నుంచి 5,200 సంవత్సరాల కాలం నాటి క్రిందటి శ్మశాన వాటిక వెలుగు చూసింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ఇటీవల ఎక్కడ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, తిరుచిరాపల్లి. నెక్స్ట్ వన్,
తిరుచిరపల్లిలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్. తమిళనాడులోని తిరుచిరపల్లిలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను ప్రారంభించింది. ఈ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా 3,058 కోట్ల రూపాయలు పై చిలుకుకు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చినట్లుగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకు ఏ అవార్డు ఇటీవల లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియన్ స్టాండర్డ్స్ అవార్డు. వివరాలు చూద్దాము. తెలంగాణకు ఇండియన్ స్టాండర్డ్స్ అవార్డు. తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకు ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అవార్డు లభించింది. TSI పాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేసినందుకు గాను ఈ అవార్డు దక్కినట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయడము జరిగింది. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైనా నా క్లాస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.